హైదరాబాద్ శివార్లలో మాదక ద్రవ్యాలు తీసుకుంటూ తెలుగుదేశం పార్టీ ఏలూరు ఎంపీ బుట్టా మహేష్ కుమార్ యాదవ్, అంటే బుట్టా సుధాకర్ యాదవ్ గారి కుమారుడు మహేష్ కుమార్ యాదవ్ అడ్డంగా దొరికాడు. ఫస్ట్లో అతనికి టెస్టులు చేశారంట. టెస్టులు చేస్తే ఎక్కడ కానీ కనిపించలేదు, అంటే నెగిటివ్గా వచ్చిందని తెలుస్తుంది. ఆ టైంలో వీళ్ళు ఏదైతే శాంపుల్ కలెక్ట్ చేశారో ఆ శాంపుల్ ఏదో నీళ్ళు పోయేశారంట. అందుకని చెప్పేసి నెగిటివ్గా వచ్చింది. తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేస్తే అతని దగ్గర నుంచి మళ్ళీ శాంపుల్ తీసుకొని ఎర్రగడ్డ హాస్పిటల్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిందంట. పుట్టా మహేష్ కుమార్ యాదవ్. అధికారం మన చేతిలో ఉంటే ఏమైనా చెయ్యొచ్చు అన్నదానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మాదక ద్రవ్యాలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. ఒక ఎంపీ, ఒక ప్రజాప్రతినిధి. పోయిన ఎన్నికల్లో ఆయన తరపున పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు. మనవాడు, ఓట్లేసి గెలిపించండి, పుట్టా మహేష్ కుమార్ యాదవ్ విద్యావంతుడు, సంపన్నుడు, మీకు అందుబాటులో ఉంటాడు అని చెప్పేసి అబ్బో నా సామాన్యంగా బలి ప్రచారం చేశారు. అదేవిధంగా ఆయన కూడా పోయిన ఎన్నికల్లో బలి ప్రచారం చేశాడు. పుట్టా మహేష్ కుమార్ యాదవ్ మాదక ద్రవ్యాలు లేకుండా చేస్తాను ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి మాట్లాడాడు. మేబీ ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేస్తానంటే ఏమో అనుకున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రమే మాట్లాడాను, తెలంగాణ గురించి కాదని చెప్పేసి తెలంగాణలో ఫామ్ హౌస్లో కూర్చొని ఆయన మాదక ద్రవ్యాలు సేవించడం జరిగింది. మామూలుగా సేవించలేదు, ఓ రేంజ్లో, మామూలు కాదు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒక మాట అన్నాడు. మీకు అందరికీ బాగానే గుర్తుంటుంది. ఒక సంచలన నిర్ణయం కూడా తీసుకుంది కూటమి ప్రభుత్వం. మాదక ద్రవ్యాలు తీసుకుంటే వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తామని చెప్పేసి మాట్లాడారు. గుర్తుందా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాడు. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు చెప్పినటువంటి మాట మీద ఎప్పుడు నిలబడతారు? ఇప్పుడు మీ తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఆస్తులు ఎప్పుడు జప్తు చేస్తారో మీడియా వారికి చెప్తే చాలామంది ప్రజలందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ప్రజలందరూ కూడా తెలుస్తుంది కదా. మాదక ద్రవ్యాలు రవాణా, సాగు చేసే వారికి అల్టిమేటం జారీ చేస్తున్నా, సాగు చేసినా, బయట నుంచి తీసుకొచ్చి విక్రయించినా సహించేది లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హుకుం కూడా జారీ చేశారు. ఏజెన్సీ ఏరియాలో మాదక ద్రవ్యాలు సాగు చేసే వారికి ప్రత్యామ్నాయాలు చూపాం, ఇంకా అదే పని చేస్తామంటే చూస్తూ ఊరుకోం. టెక్నాలజీతో అదేవిధంగా డ్రోన్ను వినియోగించి నేర నియంత్రణ చేస్తున్నాం. సీసీటీవీ కెమెరాలతో నేరాలు జరగకుండా చూస్తున్నాం. కేసులు పెట్టడమే కాదు, మాదక ద్రవ్యాలు విక్రయించే వారి ఆస్తులు కూడా జప్తు చేస్తాం. జప్తు చేస్తున్న ఆస్తుల నుంచి వచ్చే ఆదాయంతో మాదక ద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమాలకు అవగాహన కల్పించేందుకు వినియోగిస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు మీకు అందరికి కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. ఇప్పుడు ఆ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారి ఆస్తులన్నీ జప్తు చేసి ఆ డబ్బులతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయించండి. ఇదిగో మన ఎంపీ ఇలా దొరికాడు, ఇలా తీసుకున్నాడు, ఇలా తాగాడు, ఇటువంటి వ్యక్తుల్ని మనం పోషించాం, తప్పు జరిగిపోయింది, సో ఆయన ఆస్తులన్నింటినీ కూడా జప్తు చేస్తున్నాం. వచ్చిన డబ్బులతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ మాదక ద్రవ్యాలు విక్రయించకూడదు, తీసుకోకూడదు అని చెప్పేసి ఒక పెద్ద కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి గొప్పగా చెప్పగలడా? మొన్నే కదా ఆయన జమ్మలమడుగు ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు, ఆయన కూడా హైదరాబాద్ సేమ్, ఆయన కూడా అడ్డంగా దొరికిపోయాడు. ఆ కేసు ఏమైందో తెలియదు. మరి ఈ కేసు ఏమవుతుందో ఆ దేవుడికే తెలియదు.